అందరికీ నమస్కారం. ధనురాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు. ధనురాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు జీవితంలోని కొన్ని రంగాలలో ప్రత్యేక జాగ్రత్త వహించాలి. మీ ఆరోగ్యం బలహీనంగా మారవచ్చు. కాబట్టి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రేమ సంబంధాలలో వాదనలు మరియు మాటల తగాదాలు జరగవచ్చు. అయితే వివాహితులకు వారి సంబంధం ప్రేమతో నిండి ఉంటుంది. మీ యొక్క అహంభావాలతో ఘర్షణ పడకుండా జాగ్రత్తపడాలి. ఉద్యోగం చేస్తున్నవారు తమ ఉద్యోగాలపై తక్కువ ఆసక్తిని కనబరుస్తారు. దీని కారణంగా ఉద్యోగంలో కొన్ని తప్పులు జరగవచ్చు. అందువల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. లేకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసే వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ప్రభుత్వ రంగంతో సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి. మీ వ్యాపార భాగస్వాములు కూడా ఇందులో సహాయపడగలరు. ధనుస్రాశి వారి కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. కుటుంబంలో సామరస్యం తగ్గుతుంది. దీని కారణంగా మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు. విద్యార్థులు ఉత్సాహంతో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. మీ ఏకాగ్రత కూడా పెరుగుతుంది. అయినప్పటికీ మీ చుట్టూ ఉన్న వాతావరణం, కుటుంబ పరిస్థితులు మీ విద్యలో కొన్ని అడ్డంకులను సృష్టించవచ్చు. మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే నెల రెండవ భాగంలో మీరు విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం. ధనురాశి వారికి కుటుంబ జీవితం పరంగా ఈ నెల్లో హెచ్చుతగ్గులు ఉండే అవకాశాలు ఉన్నాయి. రెండో ఇంటి అధిపతి శని మూడవ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ డబ్బును మీ తోబుట్టువుల అవసరాలకు ఖర్చు చేయవచ్చు. వారితో మీ సంబంధాలు మధురంగా ఉంటాయి. వారి మద్దతు కూడా మీకు ఉంటుంది. మీ ధైర్యం, శక్తితో వారు ముందుకు సాగుతారు. మీరు పురోగతి సాధించడంలో వారు మీకు సహాయం చేస్తారు. కుటుంబంలో ఆర్థిక సవాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే కుటుంబ సంపాదనలో తగ్గుదల ఉంటుంది. నాల్గవ ఇంటి అధిపతి బృహస్పతి ఈ నెల మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు. 4వ ఇంట్లో రాహువు కూడా ఉంటాడు. ఫలితంగా మీ తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. దశమాధిపతి బుధుడు 8వ ఇంట్లో ఉండటం వల్ల తండ్రి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అయితే జూలై 19వ తేదీన బుధుడు మీ 9వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తండ్రికి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబ వాతావరణం క్రమంగా మెరుగుపడుతుంది. ఇప్పటికీ రాహువు మరియు కేతువులు 4వ, 10వ గృహాలలో సంచారం వల్ల కుటుంబ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. దీనివలన మనస్సు అశాంతికి గురవుతుంది. మీరు సంతృప్తి చెందలేరు. అయితే ఇంట్లో వాతావరణం చక్కగా ఉండేందుకు మీరు నిరంతరం ప్రయత్నించాలి. వృత్తి, ఉద్యోగాలు. ధనురాశివారికి వృత్తిపరంగా ఈ నెల హెచ్చుతగ్గులతో ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నవారికి కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కేతువు ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ పనిపై తక్కువ ఆసక్తిని కనబరిచే పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా ఉద్యోగంలో కొన్ని తప్పులు జరగవచ్చు. అందువల్ల మీరు మీ పనిపై దృష్టి పెట్టాలి. లేకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు మీపై అధికారుల ఆగ్రహానికి కూడా గురికావలసి ఉంటుంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా మీ పనిపై దృష్టి పెట్టాలి. 6వ ఇంటి అధిపతి శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో 7వ ఇంట్లో ఉంటాడు. ఇది మీకు కొంత స్థాయికి చేరుకోవడానికి సహాయపడతాయి. అయితే శుక్రుడు జూలై 7 నుండి మీ 8వ ఇంటిలోకి మారుతుంది. దీని కారణముగా మీ ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. వ్యాపారం. ధనురాశివారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే నెల మొదటి సగం బాగుంటుంది. 7వ ఇంటిలో శుక్రుడు, సూర్యుడు మరియు 8వ ఇంట్లో బుధుడు ఉంటారు. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వ్యాపార సంస్థలతో మీ సంబంధం పెరుగుతుంది. వ్యాపార భాగస్వామి సహాయంతో మీ వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగంతో ఒక రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని కొత్త దిశలో అభివృద్ధి చేయడంలో విజయం సాధించగలరు. నెలలో కొన్ని వ్యాపార పరిస్థితులలో హెచ్చుతగ్గులు ఉంటాయి. శుక్రుడు, సూర్యుడు 8వ ఇంటికి వెళతారు. మీరు మీ పనిలో అంతరాయాన్ని ఎదుర్కోవచ్చు. మీ 10వ ఇంటికి అధిపతి జూలై 19న సింహరాశిలో మీ 9వ ఇంటికి మారతారు. దీని కారణంగా వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు వ్యాపార పర్యటనలు చేయవలసి ఉంటుంది. ప్రయాణం మీ ధైర్యాన్ని పెంచుతుంది. మీ వ్యాపారంలో విజయానికి దారి తీస్తుంది. ఆర్థిక స్థితి. ధనురాశికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ మాసం హెచ్చుతగ్గులతో ఉంటుంది. బృహస్పతి ఈ నెల మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు. దీని కారణంగా మీరు మంచి విషయాల కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. మీరు డబ్బు దైవసంబంధ కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.
మీరు మీ ఇంటి అవసరాలకు మరియు వృద్ధుల ఆరోగ్యానికి కూడా ఖర్చు చేయవచ్చు. రుణం తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కానీ మీరు ఏదైనా రుణాన్ని తిరిగి చెల్లించాలనుకుంటే నెల చివరి సగం మరింత అనుకూలంగా ఉంటుంది. అనుకున్న వ్యవధిలో మీరు మీ రుణాన్ని ఎలాగైనా తిరిగి చెల్లించడానికి ప్రయత్నిస్తారు. ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. రెండవ ఇంటి అధిపతి శని మీ ధైర్యాన్ని, శక్తిని పెంచుతుంది. దీని కారణంగా మీరు మీ బలం ప్రయత్నాల సహాయంతో ధనప్రయోజనాలను పొందవచ్చు. 11వ ఇంటి అధిపతి శుక్రుడు మీ జన్మ రాశి నుండి 7వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా మీరు మీ జీవిత భాగస్వామి సహాయంతో ధనలాభాలను పొందవచ్చు. మీ వ్యాపారం నుండి ధనలాభం కోసం యోగాలు సృష్టించబడతాయి. అయితే మీరు మీ జీవిత భాగస్వామిపై ఖర్చులు చేయవలసి ఉంటుంది. మీ జన్మ రాశి నుండి 8వ ఇంట్లో శుక్రుడు కారణంగా మీరు కొంత ద్రవ్య ప్రయోజనాన్ని పొందవచ్చు. కాని మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. కాబట్టి మీరు మీ డబ్బు యొక్క నిర్వహణపై సరైన దృష్టి పెట్టాలి. ఆరోగ్యం. ధనురాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి ఈ నెల మొత్తం 6వ ఇంట్లో ఉంటాడు. అది కూడా ఆరోగ్య సమస్యలకి సంబంధించిన స్థానం కాబట్టి ఈ నెల ఆరోగ్యానికి సంబంధించి కొంత బలహీన ఫలితాలను ఇవ్వవచ్చు. కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధులు, కొలెస్ట్రాల్ పెరగడం వంటి వర్షాల వల్ల వచ్చే వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. బుధుడు ఈ నెల ప్రారంభంలో మీ జన్మ రాశి నుండి 8వ ఇంట్లో ఉంటుంది. ఈ నెల 2వ భాగంలో మీ జన్మ రాశి నుండి 8వ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు కూడా వస్తారు. కుజుడు 6వ ఇంట్లోకి వస్తాడు. ఈ గ్రహాలన్నీ మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. మీకు గాయం లేదా వాహన ప్రమాదం లేదా శారీరక సమస్యలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే 5వ ఇంట్లో ఉన్న కుజుడు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమలో పడేలా చేయవచ్చు. అంటే మీ ప్రియమైన వ్యక్తి కోసం మీరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. దీని కారణంగా మీరు తొందరపడి ఏదైనా చేయాలనుకుంటారు. కాని తొందరపాటులో విషయాలు తప్పుగా మారతాయి. దీని కారణంగా మీరు మీ ప్రియమైనవారి కోపానికి బలికావలసి రావచ్చు. ఈ సమయం ప్రేమలో మంచిగా ఉన్నప్పటికీ ఇది కొన్ని సమస్యలను కూడా ఇస్తుంది. అందుకే కాస్త జాగ్రత్తగా ఉండాలి. జూలై 12న కుజుడు 6వ ఇంటికి వెళ్లి అక్కడ బృహస్పతితో కలిసినప్పుడు మీకు సరైన మార్గంలో మార్గనిర్దేశం చేసే కొంతమంది మంచి పండితుల మద్దతు మీకు లభిస్తుంది. మీ ప్రేమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీరు విజయం సాధిస్తారు. శని దృష్టి కూడా అంగారక గ్రహంపై ఉంటుంది. దీని కారణంగా మీరు మీ ప్రేమ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వివాహితుల గురించి మాట్లాడినట్లయితే 7వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొదటి భాగంలో 8వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ సంబంధంలో కొన్ని సమస్యలను సూచిస్తుంది. కుజుడు బుధుడుపై కూడా ఒక దృష్టి కలిగి ఉంటాడు. ఇది మీ కుటుంబ జీవితంలో ఒత్తిడిని పెంచుతుంది. మీ జీవిత భాగస్వామితో వాదనలకు దారితీయవచ్చు. వారి ఆరోగ్యంలో క్షీణత కూడా ఉండవచ్చు. కానీ శుక్రుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల మీ ఇద్దరి మధ్య రొమాంటిసిజం యొక్క క్షణాలు కూడా వస్తాయి. ఇది మీ సంబంధాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతుంది. కానీ సప్తమంలో ఉండటం వల్ల అప్పుడప్పుడు అహంకారపూరిత గొడవలు కూడా వస్తుంటాయి. కాబట్టి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. జూలై 7న సూర్యుడు బుధుడు మీ జన్మ రాశి నుండి 8వ ఇంట్లో సంచరించినప్పుడు ఈ సమస్యలు పెరుగుతాయి. కానీ జూలై 19న వారు మీ జన్మరాశి నుండి 9వ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అప్పుడు ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కడైనా సుదీర్ఘ ప్రయాణానికి వెళ్లవచ్చు. విద్యార్థులకు. ధనురాశి విద్యార్థులకు జూలై నెల మీ విద్యా అభివృద్ధికి, కొత్త ప్రదేశాలకు మకాం మార్చడానికి అవకాశాలను అందిస్తుంది. మీ విద్యావృద్ధికి తోడ్పడే పాఠశాల మరియు కళాశాలలో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులు తమ ఎదుగుదలకు ఎంతో అనుకూలమైన దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించుకోవాలి. మీ ఎదుగుదల కోసం మీ తల్లిదండ్రుల నుండి విడిపోయి హాస్టల్లో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు దూర ప్రయాణాలు చేసి మీ కలలను నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ విద్యా అభివృద్ధికి ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ల ద్వారా ఆర్థిక సహాయం పొందడం సాధ్యమవుతుంది. మీ ఉన్నత చదువుల కోసం బ్యాంకు ద్వారా రుణాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది సంతృప్తిని అందిస్తుంది. ధనురాశివారు పాటించవలసిన పరిహారములు. మీరు ప్రతిరోజూ మీ నుదుటిపై కుంకుమ లేదా పసుపుతో చేసిన తిలకం పెట్టుకోవాలి. మీరు బుధవారం ఆలయంలో నల్ల నువ్వులను దానం చేయాలి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.